తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పేర్కొన్నారు. మావలలోని ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం అతను మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ గుర్తింపు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. 9 రోజుల పాటు కొనసాగే ఈ బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేస్తున్నారన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించాలని సూచించారు. వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. చేసిన అందరికీ విద్యార్థులకు న్యాయవాదులు ఈ రోజు నుంచి మేము బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. సో ఈరోజు హిందీ పండుగ సో ఈరోజు అమావాస్య కాబట్టి ఈ రోజు నుంచి 9 days మనము జరుపుకుంటాము. కాబట్టి మనము ప్రతిరోజు పూలతోని దేవుని కొలుస్తాము. కానీ అదే పూలను ఈరోజు కొలుచుకోవడం అనేది ఈ 9 రోజులు చాలా శుభపరిణామం. ఎందుకంటే మనము పూలను ఎంత గొప్పగా ఆదరిస్తామని చెప్పేసి అది తెలుసుకోవడానికి మనం ఈ పూల బతుకమ్మ జరుగుతుంది. సో ఈ రోజు నుంచి 9 రోజులుగా అందరం సో ఇక్కడ ఆటలతోనే అన్ని హాలిడేస్ ఇచ్చినారనుకుంటున్నా. ఈ రోజు నుంచి ఏదైతే స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు మంచి ఆటపాటలతో ఎంజాయ్ చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మన తెలంగాణ ముఖ్యంగా ఈ బతుకమ్మ చాలా పవిత్రమైంది. సో ప్రతి ఒక్క మహిళా టీచర్లందరికీ మహిళా విద్యార్థులు